హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను. రిసీవ్ చేసుకున్నాక రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే ప్రశాంతంగా వెన్ను నిటారుగా పెట్టుకొని కూర్చోండి. డీప్ బ్రీత్ తీసుకోండి 3 టైమ్స్. పాజిటివ్ మైండ్తో ఉండండి, లేదా న్యూట్రల్గా ఉండండి, ఏది ఆలోచించొద్దు. ఓకేనా? సరే, రెడీ, స్టార్ట్. I accept this positive healing. Thank you, angels. Thank you, universe. Gratitude, gratitude, gratitude. చెప్పుకోండి మా. సరే, ఇక్కడ ఈరోజు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ చెక్ చేద్దాము. ట్విన్ ఫ్లేమ్ రీడింగ్లో, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఏ స్టేజ్లో ఉన్నారు చూద్దాం. ఎనర్జీస్ ఏంటి? మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్. క్లారిఫై చేద్దాము. మీ ఇద్దరి నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఎనర్జీస్ చెక్ చేస్తున్నాం. విక్టిమైజ్డ్. ఓకే. పేషెన్స్. మా కాళీ, ద డివైన్ ఫెమినైన్. ఇన్వైట్ యువర్ ట్విన్ ఫ్లేమ్. వెరీ గుడ్. బీ పాజిటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ అలైనింగ్ టువర్డ్స్ యూనియన్. వెరీ గుడ్. చైల్డ్. astrological transits. Age is not an illusion. Sorry, age is an illusion.
లెట్స్ క్లారిఫై దీస్ కార్డ్స్. Please clarify these cards, angels. Very good. ఇక్కడ ఏంజల్ నెంబర్ మీకు 1221 కానీ 1212 కానీ 2121 కానీ ఏంజల్ నెంబర్స్ ఏమైనా కనపడుతున్నాయా ఎవరికన్నా? ఏంజల్ నెంబర్ 123 కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ నెంబర్స్ కూడా చెప్తాను మీకు. మీదో మీ పర్సన్దో అది ఏజ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య మీకు రిలేటెడ్ నెంబర్ కావచ్చు, ఏదైనా సరే. 29, 10, 14, 40, 26, 47, 34, 43, 12, 20, 3, 21, 34, 43, 74, 62, 4, 11, 2, 8, 7, 3, 2, 5, 1. ఇక్కడ ఏంజల్ నెంబర్ కూడా 777 ఎవరికైనా ఎక్కువగా కనపడుతుందా? 777, 333, 88, 1111, 222 ఈ ఏంజల్ నెంబర్స్ ఎవరికైనా కనపడుతున్నాయో చూసుకోండి. సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడతాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్. వై ఈజ్ హియర్? టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? ఏ విషయంలోనూ దూకుడు మనస్తత్వము, తొందరపాటు నిర్ణయాలు, ఇమ్మెచ్యూర్ యాక్షన్స్ తీసుకోవద్దు. ఎదుటి వాళ్ళకి ఓవర్ గివింగ్, ఓవర్ ఎమోషనల్ అవ్వడము ఇవి చెయ్యొద్దు. అండ్ ఫస్ట్ మీకోసం మీరు ప్రయారిటీ సెట్ చేసుకోండి. మీ పర్సన్ కూడా ఒకప్పుడు చైల్డిష్ బిహేవియర్గా ఉన్నా కూడా తనలో ఎమోషన్స్ జాగృతం అవుతున్నాయి అనేది కనపడుతుంది. ఆ లాయల్టీ జాగృతం అవుతుంది. తనని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పర్సన్ కానీ మీరు కానీ మీ ఇన్నర్ పీస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇదే కోరుకుంటున్నారు మీ ట్విన్ ఫ్లేమ్ కూడా, మీ డివైన్ కౌంటర్ పార్ట్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఓకేనా? ఎస్, వెయిటింగ్, చాలా వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. మనీకి సంబంధించిన ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ఈ పర్సన్ చేసున్నా, లేదా స్టెబిలిటీ, మీ ఇద్దరికి సంబంధించిన స్టెబిలిటీ చూడండి. 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, ఇది వామ్మో, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఇన్నర్ పీస్ తెచ్చుకోవాలన్నా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టేబుల్ అవ్వాలి. ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్టేబుల్ అవ్వాలి, నిలబడాలి, కెరీర్ పరంగా గ్రోత్ సాధించాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ ఆలోచనల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ దిశగానే ఇక్కడ జరుగుతుంది మీ పర్సన్ విషయంలో, మీ ట్విన్ ఫ్లేమ్ విషయంలో. మీ ట్విన్ ఫ్లేమ్ ఎట్ దిస్ సిచ్యువేషన్ మనీ ఓరియంటెడ్, కెరీర్ ఓరియంటెడ్, గోల్ ఓరియంటెడ్ పర్సన్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే మీ గురించి ఆలోచించి వాళ్ళ మీరైనా సరే వాళ్ళ గురించి ఆలోచించడం, ఎక్కువ ఆలోచించి ఇన్నర్ పీస్ కోల్పోతున్నారు. ఫస్ట్ ఆ ఇన్నర్ పీస్ని కోల్పోకుండా, అంటే మనశ్శాంతిని కోల్పోకుండా, మీ పర్సన్ ఏమో ఫైనాన్షియల్గా గ్రోత్ కోసం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ టైంని వర్క్లో ఇన్వెస్ట్ చేసేస్తూ ఆ రకంగా వాళ్ళు
ఇన్నర్ పీస్ని అనుభవిస్తున్నారు అనేది కనపడుతుంది. ఫస్ట్ మనశ్శాంతి. వై ఈస్ దిస్ విక్టిమైజ్డ్ హియర్ ఏంజల్స్? మేబీ ఈ పర్సన్ ఇప్పుడున్న స్టేజ్లో అందరూ మీ పర్సన్ని నీలో ఇది తప్పు, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వు మాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ప్రతి వాళ్ళు వేలెత్తి చూపించడమే ఈ పర్సన్ని, తప్పుల్ని ఎంచడమే చేస్తున్నారు. ఈ పర్సన్ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. నేను అసహాయుల్ని లేకపోతే అసహాయురాల్ని, లేకపోతే నేను ఇంత కష్టపడుతున్నా నాకు అందరూ నన్నే అంటున్నారు, అందరూ నా మీదే, నా బాధ ఎవరికి అవసరం లేదు, నా ప్రశాంతత ఎవరికి అవసరం లేదు. అంటే ఒక విక్టిమైజ్డ్ మెంటాలిటీ. అంటే తప్పు తన వైపున ఎంతుంది అనేది తను అర్థం చేసుకోలేకపోతున్నారు. తనని ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేకపోతున్నారు. తన తప్పులు ఒప్పుకోక అందరూ తననే వాడుకుంటున్నారు, తననే మళ్ళీ అంటున్నారు అనే ఒక విక్టిమ్ మెంటాలిటీ ప్లే చేస్తున్నారు. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ విషయంలో తను చేసిన తప్పు అది అర్థం చేసుకోకుండా, నా సిచ్యువేషన్స్ అలాంటివి, నా సర్కమ్స్టెన్సెస్ అలాంటివి, సో నా పరిస్థితులు అలా వల్ల నేను ఇలా బిహేవ్ చేశాను, నాకు ప్రేమ ఉంది కానీ నేను ఇలా బిహేవ్ చేశానంటే రీజన్ ఇది, లేకపోతే నేను ఇట్లా దూరం జరగడానికో, లేకపోతే నీ ప్రెషరే నాకు ఇబ్బంది కలిగించింది, సో నీ ప్రెషర్ వల్లనే నేను ఇలా తయారయ్యాను. తన తప్పు తన మీద కాకుండా ఎదుటి వాళ్ళ మీదనో పరిస్థితుల మీదనో వేసే రకం మీ పర్సన్ విక్టిమైజ్డ్ మెంటాలిటీ. వై ఈజ్ దిస్ పేషెన్స్? చూడండి, బాటమ్ ఎనర్జీ, 8 ఆఫ్ సోర్ట్స్. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ లూప్ లైన్లో వాళ్ళు ఏదైతే మైండ్లో అనుకుంటున్నారో నేను ఇక్కడ కట్టుబడిపోయాను. మేబీ మీ పర్సన్ సమ్వేర్ మ్యారేజ్ అయ్యున్న పర్సన్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ అబ్స్టాకిల్ కావచ్చు. అక్కడ నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నాకు ఫ్యామిలీ బర్డన్స్ ఎక్కువ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, సో నేను బయటికి రాలేను, లేకపోతే యాక్షన్ తీసుకోలేను, నీకు టైం ఇవ్వలేను, సంథింగ్ ఇట్లాంటివి. ఒక విక్టిమ్ తనని ఒక నేను కరెక్టే, నా పరిస్థితులే రాంగు, నేను కరెక్టే, నాకు ప్రేమ ఉంది, నువ్వే రాంగు, నేను కరెక్టే, నాకు చేయాలనున్న అసహాయ పరిస్థితి. దీన్ని ఏమంటారు? విక్టిమైజ్డ్ మెంటాలిటీ. యాక్చువల్గా ఈ పర్సన్ టైం తీసుకోవచ్చు, టైం మీకు ఇవ్వగలరు, అన్నీ చేయగలరు, కానీ వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఓకేనా? అండ్ ఇక్కడ 511 ఎనర్జీస్, ఏంజల్ నెంబర్ 511, ఓన్లీ 11, 555, 151, 515, ఈ ఎనర్జీస్. వై ఈజ్ దిస్ పేషెన్స్ హియర్ ఏంజల్స్? బా, డెవిల్ కార్డ్ చూసారా, ఎగిరొచ్చి పడింది. ఈ పర్సన్ వాళ్ళు ఆలోచనల నుంచి, నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ కూడా కాదు, నెగిటివ్ ఆలోచనల నుంచి వాళ్ళు బయటికి రారు, యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళ భయాలు, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ చూడండి ఎంత సాడ్ ఎనర్జీస్. అందుకని ఓపిక పట్టి 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 పేషెన్స్, ఓపిక పట్టి 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 ఉంటున్నారు అనేది కనపడుతుంది. ఆలోచిస్తున్నారు, చాలా ఆలోచిస్తున్నారు, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ జరుగుతుంది. అది కూడా ఆ ఓవర్ థింకింగ్ ఎట్లాగా, పాజిటివ్ కాదు, నెగిటివ్గానే చేస్తున్నారు. ఎందుకంటే 9 ఆఫ్ సోర్ట్స్ విత్ డెవిల్ ఎనర్జీ. ఓవర్ థింకింగ్, నెగిటివ్ ఓవర్ థింకింగ్, అది కూడా. అట్ ద సేమ్ టైం ఫిజికల్ డిజైర్స్ కానీ, మీ విషయంలో లస్ట్ఫుల్ ఎనర్జీస్ కానీ, మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ, వాళ్ళ నెగిటివ్ ప్యాటర్న్స్, నెగిటివ్ ఆలోచనలు. యాక్చువల్గా వాళ్ళు స్టెప్ తీసుకుంటే, యాక్షన్ తీసుకుంటే ఎవరు కాదన్నారు? అసలు కమ్యూనికేట్ చేసి మాట్లాడితేనే కదా ఏమైనా తెలుస్తుంది.
అన్నీ వాళ్ళే ఒక భ్రమల్లో నేనేం యాక్షన్ తీసుకోలేను, నేనేం చేయలేను, నాకేం చేత కాదు, ఉన్న దగ్గర నుంచి నేను బయటికి రాలేను. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, యాక్షన్ తీసుకునే ధైర్యం లేదు. ఓకేనా? కానీ పెయిన్ అయితే ఉంది, బాధ అయితే ఉంది. మేబీ వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెస్పాన్సిబిలిటీస్ మోస్తూ 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 అలసిపోతున్నారు. మీ ఇద్దరికి సంబంధించి ఫ్యూచరు లేదు ఈ రిలేషన్లో. మేబీ అది ఎక్స్ట్రా రిలేషన్ కూడా కావచ్చు. ఇక్కడ మీ ఇద్దరికి సంబంధించి ఫ్యూచర్ లేదు అనే ఒక బర్డన్ కూడా కావచ్చు. సో నిద్రలేని రాత్రులు గడపడము, లేదా ఎక్కువగా రాత్రులు మేల్కోవడము, స్ట్రెస్ తీసుకోవడము, మీరు గుర్తొచ్చినప్పుడు ఏడవడము, ఆలోచించడము, వాళ్ళకి ఏ దారి తోచక లేట్గా అయినా నిద్ర పట్టిన ఉన్నట్టుండి మెలకువ రావడము, లేకపోతే డ్రీమ్స్లో మీరు రావడము, చాలా సాడ్ ఎనర్జీస్ కనపడుతుంది. ఇప్పటికే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్, ఈ సపరేషన్ సిచ్యువేషన్ వచ్చి చాలా కాలం అయి ఉండాలి. ఎందుకంటే చాలా పేషెన్సీ పట్టున్నారు ఈ పర్సన్, చాలా ఓపిక పట్టున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ భయాలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళని ఆపుతున్నాయి. వై ఈస్ మా కాళీ ద డివైన్ ఫెమినైన్ హియర్? ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్ని మా కాళీ ప్రొటెక్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఈ పర్సన్ ఆల్మోస్ట్ హోప్లెస్ అమ్మ, హోప్లెస్, నా వల్ల కాదు. చూడండి, ఆల్ ఆఫ్ సడన్ 9 ఆఫ్ సోర్ట్స్, 10 ఆఫ్ సోర్ట్స్. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ హోప్స్ కోల్పోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఉన్న దగ్గర ఫ్యామిలీ బర్డన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మోసి 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 వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక పేరు కానీ, ఒక గుర్తింపు కానీ లేక, అందరూ నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, నాకేం చేసావు, నువ్వు వేస్ట్, ఇట్లాంటి దిప్పిపొడుపు మాటలతోటి మీ పర్సన్ని చాలా 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 మాటలతోటి బాధ పెడుతున్నారు. ఈ పర్సన్ ఇంకా నా వల్ల కాదు, ఇంక నేనేం చేయలేను అనే సిచ్యువేషన్లో ఉంటూ ఆల్ ఆఫ్ సడన్ ఎవరో గురువులను అప్రోచ్ అవుతూ ఎవరో గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు అనేది కనపడుతుంది. లేదా దేవాలయాలకి, స్పిరిచువల్ పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలో, లేకపోతే స్పిరిచువల్గా టెంపుల్స్కి వెళ్తూ, లేదా స్పిరిచువల్ ప్రసంగాలు వింటూ, ప్రవచనాలు వింటూ, గురువుల సాంగత్యంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఎప్పుడైతే మైండ్ పరంగా ఇంకా మానసికంగా బాగా అలసిపోతామో, ఇంక నా వల్ల నా చేతుల్లో ఏమీ లేదు, చేతులు ఎత్తేసారంటారు కదా, నా చేతుల్లో ఏం లేదు, అంతా నీదే తల్లి, భారము అని దేవుడి మీద వేసేస్తారు కదా, గురువుల మీద వేసేస్తారు కదా, అట్లా ఈ పర్సన్ భారం మోసి 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 ఎవరో గురువుల సాంగత్యంతో మేబీ అమ్మవారి పూజలు, వ్రతాలు, లేకపోతే మంత్ర చాంటింగు, లేకపోతే డివోషనల్గా స్పిరిచువల్ ప్లేసెస్కి విజిట్ చేస్తూ ఉండడము, సమ్ చేంజెస్ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఈ పర్సన్ దేని గురించి ఆలోచించే సిచ్యువేషన్లో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఫస్ట్ కార్డే ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి, ఇన్నర్ పీస్, మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి కోసమే కొట్టుమిట్టాడుతున్నారు. స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడం, స్పిరిచువల్ ప్రవచనాలు, గురువుల ప్రవచనాలు వినడం, గురువుల సాంగత్యం, గురువుల సలహాలు తీసుకుంటూ ఉండడం, వింటూ ఉండడం, ఇవి చేస్తున్నారు అనేది కనపడుతుంది. వీళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక చేంజ్ కోరుకుంటున్నారు, ఒక మార్పు కోరుకుంటున్నారు. స్ట్రగుల్ బరీ జిందగీలో ఒక మార్పు కోరుకుంటున్నారు ఈ పర్సన్. వై ఈస్ దిస్? ఇన్వైట్ యువర్ ట్విన్ ఫ్లేమ్ హియర్ ఏంజల్స్. చూడండి, కార్డ్ ఇందాక పెట్టేశాను, మధ్యలో వచ్చిందని మళ్ళీ అదే పాప్ అవుట్ అయింది.
అది రావాలంటే వస్తుంది ఖచ్చితంగా. వై ఈస్ దిస్ ఇన్వైట్ యువర్ ట్విన్ ఫ్లేమ్ హియర్? వన్ షఫుల్, లాస్ట్ షఫుల్ ఏంజల్స్, గివ్ మీ వాట్ యూ వాంట్ టు గివ్ ద కార్డ్స్. ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీతో యూనియన్ కోరుకుంటున్నారు. మీ మీద చాలా అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది. మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీకు 2 కార్డ్స్ వచ్చినాయా? రైట్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుంటే ఈ పర్సన్ ఒంటరితనం ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీరేమో తనని లీవ్ చేసేసి మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. మీరు చాలా మెచ్యూర్, తెలివిగల పర్సన్ అనేది కనపడుతుంది ఈ పర్సన్. మీరు ఇప్పుడు చాలా ఇంకా ఒక చరిష్మాటిక్, అందంగా తయారయ్యున్నారు. మీరు చాలా ధైర్యం ఎక్కువ. సో మీరు ఈ పర్సన్ని లెట్ గో చేసేసి ముందుకు వెళ్తున్నారు. ఓకేనా? వద్దు, నువ్వు వెనక్కి వచ్చేసేయి, వెళ్ళొద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, మన ఇద్దరం కలిసే ఉందాము అనే ఒక టైప్ ఆఫ్ సౌండ్స్ వినపడుతున్నాయి. సో కర్మ హిట్ చేస్తుంది ఈ పర్సన్ లైఫ్లో. ప్రస్తుతం కర్మ హిట్ చేస్తున్నారు, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న దగ్గర ప్రేమ లేదు. ఇది వచ్చి ఇది రాకపోయినా చాలా ప్రేమగా ఉన్నారు. లేకపోతే ఈ 2 కార్డ్స్ రాకుండా ఇది వచ్చినా మీకోసం యూనియన్ కోరుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వీళ్ళ లైఫ్లో అదర్ చాయిస్ ఏదో ఇంకోటి ఉండాలి. చాలా తను డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ ఎనర్జీస్లో ఉంటూ ఒంటరితనం ఫేస్ చేస్తూ ఈ టైంలో మీ పర్సన్కి ఒక తోడు అనేది కావాలి. ఒక మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఒక పాజిటివిటీ ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు మీతో యూనియన్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని వెనక్కి రమ్మని డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీరేమో మీ లైఫ్లో చాలా 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 పాజిటివ్గా హ్యాపీ ఎనర్జీస్లో ఉన్నారు. మిమ్మల్ని మీద ఫోకస్ చేసుకుంటూ ఈ పర్సన్ ఎమోషనల్గా మీ నుంచి బ్యాక్ స్టాప్ చేసి ఎస్కేప్ అయిపోయి ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారు. మీరు కావాలి, మీరు చూస్తే వెనక్కి తిరిగి వాళ్ళు పారిపోతూ వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు ఈ పర్సన్ని చేజ్ చేయకుండా మీరు ఉన్న దగ్గరే మీరు ఆగిపోయి మీ లైఫ్లో న్యూ డైరెక్షన్ చేంజ్ చేసుకొని, అంటే ఎట్లా చెప్పాలి చెప్తా, వెయిట్ చేయండి, ఇక్కడ పెడతాను. ఇప్పుడు మీరిది మీ పర్సన్ ఇది. మీరు ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్లో చాలా కాలం మీ పర్సన్ చేజ్ చేస్తూ వచ్చారు. మీ పర్సన్ పారిపోతూ ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీరు నేను ఎంతకని చేజ్ చేస్తాను, తనకు కూడా ఉండాలి కదా అనే దీంతో మీరు బాధ అయినా సరే ఇక్కడే ఆగిపోయారు. ఇంకా చేజ్ చేయట్లా. ఈ పర్సన్ పారిపోతూ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. మీరు తనని చేజ్ చేస్తున్నారా లేదా? మీరు ఇంకా తన మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా? మీకు ఇంకా తన మీద ప్రేమ ఉందా లేదా? మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. బట్ మీరు ఎక్కడున్నారు? ఇక్కడే ఆగిపోయి మీరు ఇటు చేజ్ చేయకుండా మీ డైరెక్షన్ చేంజ్ చేసుకొని, నా లైఫ్ నేను చూసుకుంటా, నా లైఫ్ నేను కేర్ తీసుకుంటా, నా హ్యాపీనెస్ నేను చూసుకుంటా, నేను సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉంటా, కెరీర్ పరంగా ఫోకస్ చేస్తా అనే ఈ డైరెక్షన్లో మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. ఈ మూవ్ ఆన్ అయ్యే క్రమంలో చాలా పాజిటివ్గా, చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా అందంగా గ్రో అవుతూ కెరీర్ పరంగా మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసారో మీరు ఈ పర్సన్కి చాలా చెరిష్మాటిక్గా కనిపిస్తున్నారు, చాలా పాజిటివ్గా కనపడుతున్నారు. సో అది ఈ పర్సన్కి కర్మ ఫేస్ చేస్తున్నారు. అప్పుడు ఈ పర్సన్ ఒక టైప్ ఆఫ్ అనలైజేషన్, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ డిప్రెషన్, ఒక డిసప్పాయింట్మెంటు, ఆ భ్రమలన్నీ తొలగిపోయి మనిషి ఉన్నప్పుడు పొందలేని ఇది, ఇవ్వలేని కేరింగ్, ఇవ్వలేని టైము, మనిషి దూరం అయిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడి ఉపయోగం ఏంటి? అందుకే ఇక్కడ విక్టిమ్ మెంటాలిటీ వచ్చింది. సెకండ్ కార్డ్
ఓకేనా? విక్టిమైజ్డ్ మెంటాలిటీ, ఫూలిష్ మెంటాలిటీ లాగా కనపడుతుంది ఇక్కడ నాకు. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు అంటే వెనక్కొచ్చేయి. ఈ సైకిల్ మేబీ ఒక సైకిల్ మీ ఇద్దరి మధ్య కంప్లీట్ అయిపోయి ఉండాలి, లేదా నియర్ ఫ్యూచర్లో ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. అది మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకొని ఉంటే, మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేర్చుకొని ఉంటేనే, మీ ఇద్దరికి సేమ్ స్టేజ్ వస్తేనే మీ ఇద్దరికి యూనియన్ జరుగుతుంది, అందరికీ కాదు. ఓకేనా? లేదు ఒకరు ఇంకా డౌన్లోనే ఉంది, ఇంకా కపటంతో, ఇంకా భయాలతోటి, ఇంకా డిఫరెంట్ మైండ్ సెట్ తోటి కన్ఫ్యూజన్లో ఉంటుంటే, మీరు డివైన్ ఫెమినైన్ అప్పుడు ఫార్వర్డ్ ఎనర్జీస్లో ఆల్రెడీ ఉన్నారనేది కనపడుతుంది. సో మీరు ఫార్వర్డ్ ఎనర్జీ అప్లో ఉండి వీళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే యూనియన్ జరగదు. ఇద్దరూ సమస్థితికి రావాలా, సమ స్టేజ్కి వస్తేనే యూనియన్ జరుగుతుంది. ఓకేనా? రైట్. Why is this? Be positive. Everything is aligning forwards union. మీ చుట్టూ జరుగుతున్న సింక్రోనైజేషన్ కోసం, అంటే మీ చుట్టూ ఏదైతే ఏంజెల్ నెంబర్స్ మీకు యూనివర్స్ సంకేతాల ద్వారా తెలియపరుస్తున్నారో వాటిని గమనిస్తూ ఉండండి, వాటిని డీకోడ్ చేసుకుంటూ ఉండండి. ఏంజెల్ నెంబర్స్ ద్వారా మీకు ఏదో సందేశం ఇస్తున్నారు, బట్ మీరు వాటిని డీకోడ్ చేసుకోలేకపోతున్నారు. నేను అదే చేస్తున్నాను. ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఆ డివైన్ టైమింగ్ దగ్గరలో వచ్చింది. ఎవరికైతే ఏంజెల్ నెంబర్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక కూడా, ఆ ఏంజెల్ నెంబర్స్ ఎవరెవరికైతే ఎక్కువ కనపడతా ఉన్నాయో అతి త్వరలో చూడండి, అతి త్వరలో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం చాలా ఉంది అనేది కనపడుతుంది. ఎస్, రైట్. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ ఎనర్జీ. ఎందుకు? 24/7 మీ గురించి ఈ పర్సన్ ఆలోచిస్తూనే ఉన్నారు. సో ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఎంత ఫాస్ట్ యాక్షన్ అంటే అక్కడ మాయమైపోతే మీ దగ్గర ప్రత్యక్షమైపోవాలి, అంత ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలనే దీంతో ఉన్నారు. మీకేదో ఈ పర్సన్ ఒక మెసేజ్ తెలపాలి అనుకుంటున్నారు, లేదా ఈ పర్సన్ నుంచి ఒక మెసేజ్, ఒక కాల్ కూడా మీకు రావచ్చు. ఓకేనా? మీకు మేబీ మిస్సింగ్ ఎనర్జీస్ కానీ, లవ్ ఎనర్జీస్ కానీ మీకు సెండ్ చేయొచ్చు ఈ పర్సన్ అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు చెప్పాను కదా, ఎవరైతే ఈక్వల్ స్టేజ్లో వచ్చేస్తుంటారో, ఎవరి లెసన్స్ వాళ్ళు నేర్చుకొని, వాళ్ళకి డెఫినెట్లీ యూనియన్ దిశగా సిచ్యువేషన్స్ అన్నిటినీ పాజిటివ్గా అలైన్మెంట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది, దారిలో ఏర్పరుస్తున్నారు. వై ఈజ్ దిస్ చైల్డ్ కిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సిచ్యువేషన్? మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ సమ్వేర్ అయ్యున్నా, లేకపోతే మీతోనే అయ్యున్నా, చిల్డ్రన్ ఇష్యూ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది కనపడుతుంది. మేబీ నిన్న కూడా క్యాండిల్ వ్యాక్స్లో ఫస్ట్ వచ్చిన మెసేజ్ ఇదే, చిల్డ్రన్ ఇష్యూ ఇదే కనపడుతుంది. ఎస్, ఈ పర్సన్ సమ్వేర్ ఆల్రెడీ మ్యారీడ్. సో పిల్లల మీద చాలా ఎక్కువగా ఎమోషన్స్, ప్రేమ ఉన్న మీ పర్సన్ కావచ్చు. సొసైటీ పరంగా ఎట్లా చెప్పాలి మీకు, సాంప్రదాయాలు, పద్ధతుల్ని ఫాలో అయ్యే పర్సన్ కూడా కావచ్చు. అట్ ద సిచ్యువేషన్ ఈ పర్సన్ ఒకవేళ అదర్ సిచ్యువేషన్లో మ్యారీడ్ అయింటే అక్కడ బీభత్సమైన నెగిటివిటీలో ఉన్నారు అనేది ఈ కార్డ్స్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, డెవిల్ ఎనర్జీ ఏంటంటే అక్కడ నార్సిసిస్టిక్ బిహేవియరు, అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి, ఒక సమ్ అవుట్ ఆఫ్ అదర్ నెగిటివిటీస్. సో ఎక్కడైతే ఈ పర్సన్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారో
అక్కడ ఈ పర్సన్ చాలా నెగటివిటీలో ఉన్నారు అనేది కనపడుతుంది. మేబీ చిల్డ్రన్ ఇష్యూ జరుగుతూ ఉంది అక్కడ ఇద్దరి మధ్య కూడా తన లైఫ్‌లో చూద్దాం. వై ఈస్ దిస్ చైల్డ్ హియర్? అందుకు కన్‌ఫ్యూజ్ అయ్యి ఆగుతున్నారు ఈ పర్సన్. అందుకు కన్‌ఫ్యూజన్‌లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి ఇవ్వాలని చాలా ఇష్టమే ఉంది ఈ పర్సన్‌కి. మీ మీద చాలా ప్రేమే ఉంది. మిమ్మల్ని పొందుకోవాలని, సక్సెస్ సాధించాలని, గెలవాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని గెలుచుకోవాలి అని ఈ పర్సన్‌కి ఉంది. మ్యారేజ్ ప్రపోజలో కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రపోజలో తీసుకొని మీకు త్వరలో మెసేజో, కాలో ఈ పర్సనే డైరెక్ట్‌గా రావడమో జరగబోతా ఉంది. కాకపోతే ఈ పర్సన్ ఏదైనా స్టెప్ తీసుకోవాలి. మీరేమో మీతో మాట్లాడితే చాలని మీరు అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ చాలా దూరం ఆలోచిస్తున్నారు. చాలా దూరం ఆలోచించి పెద్ద స్టెప్పే తీసుకోవాలనుకుంటున్నారు. పెద్ద స్టెప్ అంటే మేబీ తను ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి బయటికి పూర్తిగా వచ్చేసేసి మీకు కమిట్మెంట్ ఇచ్చి మీతోనే ఉండాలి అన్న ఆలోచన ఒకటైతే ఆ డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు వీళ్ళని చిల్డ్రన్ ఇష్యూ ఆపుతుంది. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళు. అక్కడ ఆగుతున్నారు. యాక్షన్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు. ఆ డివైన్ టైమింగ్ కూడా వచ్చేసింది. బట్ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎందుకు కన్ఫ్యూజన్? ఏం ఆపుతుందంటే చిల్డ్రన్ ఇష్యూ ఆపుతుంది. వై ఈస్ దిస్ ఆస్ట్రోలాజికల్ ట్రాన్సిట్స్? మీ రిలేషన్‌లో మీకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు. సపోర్ట్ ఎట్లాగా? ఎమోషనల్ సపోర్ట్. ఇందాకే చెప్పాను. ఈ పర్సన్ ఒక తోడు కోరుకుంటున్నారు. ఒక మోరల్ సపోర్టు, మోటివేషనల్ సపోర్టు, ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటున్నారని ఇందాకే చెప్పాను మీకు. ఇప్పుడు ఆస్ట్రోలాజికల్ ట్రాన్సిస్ట్ ఏంటంటే ఇప్పుడు జాతక రీత్యా, గోచార రీత్యా ఏదైతే మార్పులు, చేర్పులు, గ్రహాల మార్పులు, చేర్పులు జరుగుతున్నాయో అవి మీకు అలైన్‌మెంట్‌గానే యూనివర్సు చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. మీ రిలేషన్ గ్రోత్ వైపుగా వెళ్ళడానికే యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది. సో, ఈ పర్సన్ తన ఎమోషన్స్‌ని మీతో షేర్ చేసుకుంటారు అనేది కనపడుతుంది. అండ్ మీతో కొలాబరేట్ చేసి గ్రోత్ దిశగా మీ సపోర్ట్ కోరుకుంటూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వాలి. అంటే తను మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ, మీతో జెన్యూన్‌గా ఉంటూ, మీకు టైం ఇస్తూ, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ, ఆ పర్సన్ కూడా మీ నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు పాస్ట్‌లో ఎలా ఎమోషనల్‌గా ఆ పర్సన్ విషయంలో ఉన్నారో, ఇప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నారు. అది ఇంపాసిబుల్ కదా! ఒకసారి మనసు ఆ ఇన్నోసెన్సీ నుంచి బయటకొచ్చేసి దెబ్బ తగిలి ఒక 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 జర్క్ అంటే ఒక భయం వచ్చేసింది మీకు. దెబ్బ తగిలి అంటే ఒకప్పుడు గుడ్డిగా నమ్మారు, ఎమోషనల్‌గా ఉన్నారు, టూ ఎమోషనల్‌గా. ఇప్పుడు దెబ్బ తగిలేటప్పటికి మీరు షార్ప్‌గా తయారయ్యారు. ప్లస్ చాలా జాగరూకతతో ఉన్నారు. పాస్ట్ ఆ ఎమోషనల్ ఇన్నోసెన్సీ ఇప్పుడు లేదు. కానీ మీ పర్సన్ అదే కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. బట్ ఈ ఒక్క సిట్యుయేషనే ఆపుతుంది. అది ఏం డెసిషన్ తీసుకుంటారనేది చూద్దాం. ఫ్యూచర్‌లో చూద్దాం. బట్ ఇక్కడ మీ సపోర్ట్ ఈ పర్సన్‌కి కావాలి. అన్ని రకాలుగా సపోర్ట్ కావాలి. మేబీ మీ మీ పర్సన్‌దో, మీదో లెటర్ జే బాగా నాకు ప్రామినెంట్ అవుతుంది. జే, సి, యు, యు, ఓ, క్యూ. నాకు ఇక్కడ ఇంతవరకే కనపడుతున్నాయి. నాకు ఇంట్యూషన్‌కి వస్తుంది. నేను చెప్పాను జే. జే ఫర్ జగ్. ఇట్లా ఎక్కువ జే లెటర్ ఎవరికుందో చూసుకోండి. నాకు ఎక్కువ వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నాయి. Why is age is an illusion here, angels? మీరు ఈ పర్సన్ కూడా చాలా ఒంటరితనం ఫేస్ చేస్తున్నారు. చాలా వెయిటింగ్ మోడ్‌లో కనపడుతున్నారు. కానీ ఇక్కడ మీదో, మీ పర్సన్‌దో మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఒకరు తక్కువ ఏజీ, ఒకరు చాలా ఎక్కువ ఏజీ అయ్యుండొచ్చు.
మీ పర్సన్ మీకంటే చాలా చిన్న అయినా ఉండాలి, లేకపోతే చాలా పెద్ద అయినా ఉండాలి. ఏజ్ డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు 5D లెవెల్‌లో ఆస్ట్రోలాజికల్ ట్రాన్సిస్ట్ పరంగా 5D లెవెల్‌లో యూనియన్ జరిగిపోతుంది. దానికి సంబంధించిన అలైన్‌మెంట్సు అన్నీ యూనివర్స్ ఏర్పరుస్తున్నారు మార్గాలు మీరు కలవడానికి. ఇక్కడ 3D లెవెల్‌లో మీ ఇద్దరి మధ్య యూనియన్ జరగడానికి ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏజ్ ఈజ్ యాన్ ఇల్యూషన్. ఏజ్ అనేది ఒక భ్రమ మాత్రమే. ట్విన్ ఫ్లేమ్స్‌కి సోలే ఇది చూడాలి తప్ప వాళ్ళ రియల్ ఏజ్ అనేది మ్యాటర్ కాదిక్కడ. ఏ ఏజ్‌లో అయినా యూనియన్ జరగొచ్చు. ఒక సైకిల్ అయితే మీ ఇద్దరి మధ్య కంప్లీషన్ దిశగా నడుస్తుంది అనేది కనపడుతుంది. ఇక్కడ రాసుల పరంగా చూసుకుంటే కుంభరాశి, మేషరాశి, మిథున, కర్కాటక, వృషభ ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. వృషభ రాశి ఎనర్జీ ఎక్కువ అండ్ మిథున, తుల, కుంభరాశి ఎనర్జీస్ ఎక్కువ. మేషరాశి అండ్ కర్కాటక రాశి ఎనర్జీస్ కొంచెం తక్కువ. ఇది కనపడుతుంది. రైట్? ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ. లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసి హైప్ చేసుకోండి వీడియోని. ఓకేనా? షేర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ. ఓం నమ శివాయ.